వదిలేది గన్ను కాదు గంగా, అందులో ఉండే బుల్లెట్. ఆ తర్వాత నీ చెల్లి ప్రాణం. నన్ను చంపినా పర్వాలేదన్నయ్యా. ముందు మా అక్క చెల్లిని చంపాలని చూసిన వాళ్ళని మాత్రం వదలొద్దు, తగలబెట్టాయి. తగలబెడతాడా? తగలబెట్టమను. మా నాన్నని తగలబెట్టండి, తగలబెట్టమను. ఏం చెప్తున్నావు రాపోడా? ఏంది నువ్వనేది? చెప్తున్నాను కదా నానమ్మ, ఏం చేస్తాడో చేసుకోమను. మా నాన్నకి ఏదైనా అయ్యిందన్న విషయం నా చెవిలో పడకముందే వాళ్ళ చెల్లి తలలోకి 5 బుల్లెట్లు దింపకపోతే నా పేరు దేవరాజే కాదు. రేపటి నుంచి చూసుకోవడానికి నలుగురు చెల్లెల్లో ఒక చెల్లి ఉండదు. పెళ్ళైన చెల్లిని 6 నెలల్లోనే ప్రాణాలు పోగొట్టుకునేలా చేశానని కుమ్మిలి కుమ్మిలి ఏడ్చేలా చేస్తాను. చూస్తారా? చూస్తారా? దేవా, నీకు మర్యాదగా చెప్తున్నా, వదిలేయ్. నీ చెల్లిని వదిలేయాలంటే మా నాన్నను వదిలేయాలి, లేదంటే నీ చెల్లిని పెట్టని కాల్చినట్టు కాల్చేస్తా. ముందు ఆ దీపాన్ని పడి. చాలా మంచి డెసిషన్ తీసుకున్నావు. బావ దీపాన్ని ఆర్పేశాడు కదా, నాగవల్లిని వదిలేయ్. కొంచెం ఉంటే నా కొడుకు దీపాన్ని ఆర్పేసేవాడే నీ మొగుడు. ముందు నా చెల్లిని వదిలేయమని శివా. ఇక్కడ నుండి మీరు బయటికి వెళ్ళేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రేయ్ వరదరాజులు, నిన్ను వదిలేస్తున్నానని పొంగిపోకు. ఈ రోజు నా చెల్లి వల్ల నువ్వు బ్రతికిపోయావని గుర్తు పెట్టుకో. నా చెల్లెలంటే నాకు ప్రాణం. అంత ప్రాణం పెట్టుకున్నాను కాబట్టి ఈరోజు నీ ప్రాణాన్ని తన వల్లే వదిలేస్తున్నానని గుర్తు పెట్టుకో. నేను వెళ్ళిపోయాక గనక నా చెల్లి నాగవల్లిని కొట్టడమో తిట్టడమో చేశారని తెలిస్తే మాత్రం లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు, రేపు తెల్లారే లోపు ఈ ఇల్లు వల్లకాడవుతుంది. జాగ్రత్తమ్మా. ఈ మాట గుర్తు పెట్టుకుని బతికితే మంచిది. లేదంటే మీరు తీపి గుర్తులుగా కూడా కాదు, చేదు గుర్తులుగా గోడలకి ఫోటోల్లా ఉంటారు. మీకు దీపం పెట్టడానికి ఒక్క మనిషి కూడా ఉండడు.
పెద్దోడా ఆడు పోయినాళ్లే గానే నువ్వు బయటికి రా. ఎరా కన్న తండ్రి ప్రాణాలు తీయడానికి ప్రయత్నిస్తా ఉంటే కళ్ళు అప్పగించి చూస్తా ఉండావా? నిన్ను. నువ్వేంటే ఆడిని ఆపమని అన్ని తూర్లు చెప్పుండాను, పైగా ఆడి చేతిలోనే సావాలన్నట్టు చెప్తావా? నిన్ను. మావయ్య అదే దెబ్బ నా మీద పడితే మళ్ళీ మా అన్నయ్య వస్తాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడు కొట్టాలనిపిస్తే కొట్టు. దాన్ని కొట్టబోతుంటే మధ్యలో నువ్వెందుకు అడ్డొస్తున్నావు? నిన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నా ఆపకుండా చూస్తూ నిలబడి తన తాళిబొట్టుని కూడా తెంచుకోవడానికి సిద్ధపడిందంటే నువ్వు ఎంత పాపపు పనులు చేశావో అర్థం చేసుకో. ఏయ్, మా నాన్ననే అంటావా? మీ నాన్నని బ్రతికించుకోవడానికి నాకు గన్ గురి పెట్టావు. ఇక నేనే లేకపోతే మా అన్నయ్య గురి నీ మీద ఉండనే ఉంటుంది. ఆలోచించుకోండి. పెద్దోడా వదిలే, ఇప్పుడు మన టైం బాగలేదు. దాని మానాన్నది పోతుందిలే గానే వదిలే. మీరు తప్పు చేశారు. ఆడపిల్లలు రోడ్డు మీద వెళ్తుంటే అన్యాయంగా వాళ్ళ మీద కారుతో తొక్కించాలని చూశారు. మళ్ళీ వెంటపడి ప్రాణాలు తీస్తాడని దాక్కోవడం అవసరమా? ఇంకొకసారి ఇలా చేస్తే మీ శవాలు శ్మశానం దాకా కూడా వెళ్ళవు. ఇంకేం వెళ్తాయమ్మా, ఇక్కడ కాలి బూడిదైతే ఆ బూడిదనెత్తి తోటలో మొక్కలకేయడమే. నర్మయ్, నేను నోరు మూసుకుంటాను, కానీ మీ దారులు మూసుకుపోతున్నాయని అర్థం చేసుకోండి. అప్పుడా మీ నాయన్ని ఎట్టా కాపాడతావోనని గాబరపడిపోయిందన్రా. నాగవల్లిని అడ్డం పెట్టుకునే బాగానే మస్క కొట్టించినవా గంగగాణ్ణి. వాడు గనక రాకపోయింటే వరదరాజులు బూడిదైపోయేవాడు. నా పేరుతో ఉన్న గంగా నదిలో ఈ పాటికి అస్థికలు కలిపేసేవాళ్ళు. దేవరాజు రావడం కాదు, నేను రావడం వల్ల నీ ఆవేశాన్ని అడ్డుకోగలిగాను. ప్రతిసారి నువ్వొచ్చి అడ్డుపడ్డం వల్లే ఆ రాక్షసులకి అడ్డు అదుపు లేకుండా పోయింది. ముందు నిన్ను అనాలి. వదిన మంచి పనే చేసిందన్నయ్యా. నువ్వలా ఆవేశంతో ముందుకెళ్ళిపోయి మావయ్య ప్రాణాలు తీసేసుంటే దేవాబావ నాగవల్లిని చంపేసుండేవాడు కదా. నాగవల్లికి ఏదైనా అయితే వారిని ప్రాణాలతో వదిలేస్తానా? ఆ వార్త నా చెవిలో పడేలోపే ఆ దేవరాజ్ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయనే వార్త పేపర్లో వచ్చేది. ఆవేశంలో ప్రాణాలు తీయడం వల్ల ఒరిగేదేమీ లేదు బావా. పైగా హంతకుడిగా జైల్లో ఉండాల్సి వస్తుంది. అన్నయ్య, నువ్వు సర్పంచ్గా ఎదగడం వాళ్ళకిష్టం లేదు. అందుకే ఇలాంటి అడ్డదారులు తొక్కుతూ ఉంటారు. నువ్వు జాగ్రత్తగా ఉండాలన్నయ్యా. ఏదైనా ఉంటే వాళ్ళు నన్ను ఎదుర్కోవాలి గాని మిమ్మల్ని చంపాలనుకోవడం ఏంటి? నాకో విషయం అర్థం అవ్వట్లేదు.
ఇంతకు ముందు కూడా విషం కలిపిన పాయసం తినేసి ఆ నింద నా మీద వేశాడు. ఇప్పుడు కూడా శ్రీవల్లి అక్కతో పాటు వెళ్తున్న నా మీద కారు ఎక్కించాలనుకున్నాడు. అసలు వరదరాజు మావయ్య నన్నెందుకు టార్గెట్ చేస్తున్నాడు? నిన్నెందుకు టార్గెట్ చేశాడో నాకు తెలుసు. ఎందుకు? ఎందుకంటే మీ అన్నయ్య కంటే నువ్వే తనకి పెద్ద శత్రువు కాబట్టి. ఏం మాట్లాడుతున్నావు బ్రదర్? ఐఎమ్ ఆల్వేస్ రైట్ సిస్టర్. ఆ రోజు నామినేషన్ వేయబోతే కుముదకి పాము కాటు వేసింది. పాయసంలో విషం కలిపిన నింద కుముద మీదే పడింది. నిన్న కారు కూడా కుముద మీదకే దూసుకొచ్చిందంటే ఇప్పుడు మీరొక విషయం బాగా ఆలోచించాలి. ఏంటది? కుముద చెప్పినట్టుగా తననే టార్గెట్ చేస్తున్నారని. చిన్నపిల్లే కదా, తననెందుకు టార్గెట్ చేస్తారు? అవును, ఎందుకు చేస్తారు? కానీ కుముదకి అనుమానం వచ్చింది కాబట్టి. తను చెప్పిన మాటల్లో నిజముంది కాబట్టి. జరిగిన సంఘటనలు కూడా ఈ విషయమే చెప్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా తననే టార్గెట్ చేశారనుకోవాలి. ఏమండి, మనిషిగా బుర్రే లేదనుకున్నాను. పశువుకు కూడా బుర్ర లేదు అన్నట్టుగా చెప్తున్నారేంటండి? అయ్యో సారీ, ఏదో అనుభవి ఇంకేదో మాట్లాడేశాను. ఎందుకు శివ అలా అంటావు? అతనేదో ఇంట్లో ఉన్న సీరియస్ సిచ్యువేషన్ ని సరదాగా చేయాలని చూశారు. అంతే. అదనమాట విషయం. అందరూ మూడీగా ఉన్నారనేసి కవ్వించే మాటలు మాట్లాడాను. కవ్వించడం కాకుండా రాళ్ళు రుబ్బించే మాటల్లా ఉన్నాయి. రాజుగారన్న మాటలకే నీ కోపం వస్తే మీ పెదనాన్న నా చెల్లెళ్ళని కార్తో తొక్కించాలనుకున్నాడు. దానికి నాకెంత కోపం రావాలి? అలా కాలో చెయ్యో తీసేస్తే సమస్య తీరిపోతుందా? ఏమండి సర్పంచ్ గారు, వాళ్ళని మన కాళ్ళ కింద నలిగిపోయేలా చెయ్యాలి, కానీ ఇలా కాలు తీస్తా చేయి తీస్తా అనుకుంటూ ఉంటే లేనిపోని సమస్యలు ఇరుక్కుంటాం తెలుసా? దేవుడి దయ వల్ల ఏమీ జరగలేదు. బాగా చెప్పారు. ఆవేశపడిపోయి సమస్యల్లో చిక్కుకోవడం కన్నా కొన్నింటిని ఆ దేవుడికి వదిలేసి మనమంతా సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాలి. అప్పుడే జీవితం ఆనందంగా ఉంటుంది. పైగా వాళ్ళేమైనా పరాయి వాళ్ళ చెప్పండి, మీ మేనత్త మొహమైనా చూడాలి కదా మీరు. ఆ ఇంట్లో మృగాల మధ్య నా చెల్లి తిరుపతత్త పోరాడుతున్నారు. వాళ్ల మొహం చూసే వదిలేశాను గాని, లేదంటే వరదరాజుల గుండెల్లోకి ఆ త్రిశూలం దూసుకెళ్లడానికి క్షణం కూడా పట్టదు. సార్, మీరు రోడ్డు మీద వెళ్తున్న ఏ ఆడపిల్లనైనా కళ్ళార్పకుండా చూడ్డం నేను గమనించానే గాని రోడ్డు మీద పడిపోయిన శ్రీవల్లి ఫోటోలు చూసినా కూడా మీరు కళ్ళార్పట్లేదేంటి సార్? నా దృష్టి ప్రతి ఆడపిల్ల మీద ఉండొచ్చు, కానీ శ్రీవల్లి అంటే నాకొక ప్రత్యేకమైన అభిమానం మూర్తి. ఎందుకంటే తనని చూసినప్పుడల్లా దిష్టి తగులుతుందేమోనని నాకు అనుమానం. అంత అందంగా ఉంటుంది. మీకు పెళ్ళైంది కదా సార్? తనకి పెళ్లి కాలేదు కదా. అందుకేనా సార్ నన్ను ఫాలో అవ్వమన్నది? నిన్ను తన వెంట పడమని కాదు సార్, నేను ఆ ఉద్దేశంతో అనలేదు సార్. ఆవిడ ఎక్కడికి వెళ్ళినా గమనించమన్నారు. లక్కీగా ఆ పశువుల డాక్టర్ వెంకటపతిరాజు, శ్రీవల్లి రోడ్డు మీద ఒకరి మీద ఒకరు పడినప్పుడు నేను ఫొటోస్ తీశాను. నేను పడ్డా బాగుండేది. దెబ్బలు తగులుతాయి కదా సార్? కింద పడ్డం కాదు, శ్రీవల్లి మీద పడుంటే సంతోషపడేవాడిని అంటున్నా. ఇదేమానందం సార్? అల్పానందం 101.
కానీ తనని పెళ్లి చేసుకుంటే మాత్రం అమిత ఆనందం. సార్ నాకు తెలుసు సార్ మీరు చాలా రొమాంటిక్ అని. అందుకే వాళ్ళ కింద పడగానే 4-5 ఫోటోలు టపీమని కొట్టేశాను సార్. మీరు ఛాన్స్ కొట్టేశారు సార్. శ్రీవల్లిని జూమ్ చేసి మరీ చూసుకునే ఛాన్స్ కొట్టేశారు. నేనుండాల్సిన స్థానంలో వాడున్నాడు అన్నట్టు. వీడో పశువు వాడో పశువుల డాక్టర్. ఏమన్నావు? అదే సార్, మీ అదృష్టాన్ని ఆ డాక్టర్ తీసేసుకున్నాడు అంటున్నాను. నా అదృష్టాన్ని వాడు తీసుకొని ఉండొచ్చు, కానీ నేను వాడి పరువు ప్రతిష్టలు తీసుకుంటా. ఏం చేస్తారు సార్? నీకు తెలుసు కదా అన్నట్టు నేనెప్పుడు పాడు పనే చేస్తానని. జాగ్రత్త సార్, ఎందుకంటే మీరు డ్యూటీ చేయాల్సిన వాళ్ళు. ఈ బ్యూటీ కోసం ఏమైనా చేయొచ్చు అన్నట్టు. అది కూడా నా డ్యూటీయే. అమృత, గేటు బయట కూడా నీళ్లు కొట్టి ముగ్గు వేయి. అలాగే అక్క. మోటార్ వేసి పైపు పెట్టచ్చు కదక్కా. ఎందుకమ్మా కరెంట్ దండగా? బావిలో నీళ్లు తోడితే కాస్త ఎక్సర్సైజ్ చేసినట్టుగా ఉంటుంది. ఎవరి పోలికలు వచ్చాయో కానీ మీ అన్నయ్య పిసినారితనానికి వద్దండం. ఏంటి పొద్దున్నే మొదలు పెట్టావా? అది కాదు బావా, ఎప్పుడు చూసినా పొదుపు అంటావు. అసలు నీకు ఎవరి పోలికలు వచ్చాయి? సావిత్రి అత్తయ్య పిసినారి కాదు, 10 మందికి పెట్టే చెయ్యి. మల్లికార్జున మావయ్య చేతిలో 10 రూపాయలుంటే నేనే ఊరికి రాజుని అని చెప్పుకుంటాడు. మరి ఈ పిసినారితనం ఎవరి నుండి అబ్బిందో? నేనేం పిసినారిని కాదు, ఏదైనా చూసుకుని వాడుకోవాలి అని చెప్తున్నాను. అలాగే మనిషి అన్నాక కష్టపడి పని చేయాలి. అప్పుడు పొదుపు అవ్వడంతో పాటు జీవితం కూడా అదుపులో ఉంటుంది. అంతే కదన్నయ్య? అన్నయ్య, అన్నయ్య! ఏంటమ్మా, ఏమైందమ్మా? అక్క, వరదరాజులు మావయ్య మన మీదకి కారు ఎక్కించబోతున్నప్పుడు నిన్ను వెంకటపతి రాజు గారు పక్కకి లాగారు కదా. అప్పుడు ఆయన కింద పడిపోయి నువ్వు స్లిప్ అయి అతని మీద పడటం జరిగింది కదా. దాన్నే ఎవరో ఫోటో తీసినట్టున్నారు. ఏ రాస్కల్ తీసాడో కానీ మన పరువు తీయడానికి ఇలా పోస్టర్లు అంటించాడు. ఇదేమన్నా సినిమా అనుకుంటున్నారా? శ్రీవల్లక్క గురించి అందరూ ఏమనుకుంటారో ఏమో. ఇక్కడొక్క చోటే ఉందో లేకపోతే ఊరంతా అంటించారో ఏంటో. అన్నయ్య, అక్కడ ఇంకొక పోస్టర్ కూడా ఉంది. డౌటే లేదు, ఈ పోస్టర్లు ఊరంతా అంటించారు. ఫోటోలు ఎవరు తీసారో మీరు చూసుకోలేదా? చూసుకోలేదు శివ, కంగారులో అక్కడెవరున్నారో కూడా చూడలేదు. కుముదా, నువ్వేమైనా చూసావా? లేదక్కా, నేను మిమ్మల్ని చూశాను కానీ ఆ ఫోటో తీసింది ఎవరో చూడలేదక్కా.